సంకురాత్రి పండగ వచ్చిందంటే కోళ్ల పందాలు ఎడ్ల పోటీలు ఎంత జోరుగా జరుగుతాయో పతంగులు ఎగిరిచుడు సుతం అంతే సంబరంగా జరుగుతుంది. జనవరి నెల అంతా ఆకాశంలో పక్షులు ఎట్లా తిరుగుతాయో అంతకంటే ఎక్కువ పతంగులే కానొస్తాయి. కానీ ఇప్పుడు పతంగులు పక్షులకే కాదు మనుషులకు సుతం పానగండం అవుతున్నాయి. గందుకే గీ పోలీస్ సార్లు ఏం పని ముంగటేసుకున్నారో చూడుండ్రే. పతంగుల ముచ్చట అని చెప్పి రోడ్ల మీద పోతున్న బండ్ల నాపి ఏమో చేస్తున్న పోలీసులను చూపిస్తున్నారేందని అనబోతున్నారా? ఆగుర్రి, ఈ పోలీసులు చేస్తున్నది అట్టుట్టి పని కాదు, పతంగులు ఏయంగా పరిశానలు పడుతున్న వాళ్ళను కాపాడే పని. అవునులా, పతంగులను ఎగిరేయడానికి ఆ గతిమాల చైనా దేశపోడు తయారు చేసే మాంజా దారాన్ని వాడుతున్నారు కదా చాలా మంది. ఇప్పుడు ఆ దారాలు తెగిపోయి పట్నం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఏలాడబడుతున్నాయి. ఇక బండ్ల మీద పోయేటోళ్ళు ఆ దారాలను చూడకుండా అట్లనే పోతే కండలు కట్ అవుతున్నాయి, మెడకాయలు దిగిపోతున్నాయి. అందుకే బండ్ల మీద పోయేటోళ్ళ రక్షణ కోసానికి బండ్ల ముంగట ఇట్లా సేఫ్టీ రాడ్లు పెడుతున్నారు పోలీసులు. హైదరాబాద్ సిపి సార్ చెప్పిండని ఇలా చార్మినార్ పోలీసులు ఈ పని ముంగటేసుకున్నారు. అయినా పోలీసులే ఎంతమంది కనిపెడతారు? ఇట్లా పట్నంలో బండ్ల మీద తిరిగేటోళ్ళంతా ఇటువంటి సెక్యూరిటీ రాడ్లను పెట్టుకుంటే ఆ మాంజాదారాలు తాకినా ఏం కాకుండా ఉంటది. మరి ఆ మనుషులంటే ఇట్లా ఏదో ఒక తీరు జాగ్రత్తలు తీసుకుంటారు కావచ్చు, గాని గాలిలో ఎగిరే పక్షులకు ఆ దారాలు తలిగి రెక్కలు మెడలు దిగిపోతే ఎంత తక్లీఫ్ ఉంటుందో చెప్పురా వీటికి. ఇటు అధికారులు అటు స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన తెచ్చినా ఎప్పటి చిప్ప ఏనుగులు అన్నట్టే ఉంటుంది పరిస్థితి. ఈ దిక్కుమాల చైనా మాంజా అమ్మకుంటా కొనకుంటా సర్కారు ప్రతి సంవత్సరం నిషేధం పెడతానే ఉంటది. అయినా కూడా అమ్మేటోళ్ళు అమ్ముతూనే ఉంటారు, కొనేటోళ్ళు కొంటనే ఉంటారు. అసలుకు పట్నంలకు ఈ మాంజా దారాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలను అటు అధికారులు కట్టుదిట్టం చెయ్యరు, ఇటు పతంగులు ఎగరేసేటోళ్ళేమో మాంజాకు బదులు కాటన్ దారాలు వాడరు. మరిగా మీ సంబురాల కోసం పతంగులు ఎగరేసేటోళ్ళు జర ఇప్పటికైనా ఆలోచన చెయ్యుండ్రి. ఇటు మనుషుల పానాలు అటు పక్షుల పానాలు కాపాడుండ్రి. ఏమంటున్నావు? సరేనా?